ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి జనవరి 29, 30 తేదీల్లో రెండు పెద్ద శుభవార్తలు రాబోతున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ధనుస్సు రాశి వారికి ఈ 2 రోజులు గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి మంచి ప్రశంసలు దక్కుతాయి. మీ కష్టానికి గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో మీరు అనుకున్న లాభాలు వస్తాయి. మీ యొక్క అప్పుల సమస్యలు తీరిపోతాయి. మీరు చేస్తున్న వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శ్రమతో కూడిన ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజులు మీరు ఊహించని విధంగా డబ్బును చూడబోతున్నారు. మీ జీవితంలో అతిపెద్ద మార్పులు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం గురూజీ మురళి ఆనంద్ రాజు గారు, గురువు గారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లలు మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ల సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడలేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. ఇక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ధనుస్సు రాశి వారికి జనవరి 29, 30 తేదీల్లో మీకు 2 పెద్ద శుభవార్తలు అనేవి రాబోతున్నాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు, దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీకు ఈ సమయంలో అనుకూలంగా మారబోతుంది. ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే ధనుస్సు రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. ఎదుటివారు ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది. వీరి అలంకార ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయి. వీరు ఏ పని చేసినా కానీ బాగా ఆలోచించి చేస్తారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు. పట్టుదలను వీరు ఎక్కువగా కలిగి ఉంటారు. జీవితంలో ఏదైనా సాధించాలన్న తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు జీవితంలో ఇప్పటి వరకు అయితే ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొన్నారు. జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. కానీ వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. 10 మందికి సహాయం చేసే విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఈ యొక్క రాశి వారు చాలా నిజాయితీ పరులు. అబద్ధాలు అస్సలు మాట్లాడరు. అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అస్సలు నచ్చదు. వీరు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడతారు. దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారు. దీనివల్ల కొంతమంది అయితే వీరి నుండి దూరమైపోతూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు. వారికి ఏ సమస్య వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు. వీరు ఏంటంటే తెలిసి కానీ తెలియక కానీ ఎవరిని మోసం చేయరు. కానీ కొంతమంది వ్యక్తులు
వ్యక్తులు అయితే వీరిని మోసం చేస్తూ ఉంటారు. వీరిని అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారిని వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు, వీరి యొక్క బంధువులు కావచ్చు, అవసరాలకు వాడుకుంటారు. అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు. అయినా సరే వీరైతే వారినే నమ్ముతూ ఉంటారు. ఒక్కసారి మోసం చేసినా సరే మళ్ళీ వారు వీరి దగ్గరికి రాగానే, ప్రేమగా మాట్లాడగానే వీరైతే కరిగిపోయి సహాయం అయితే చేస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశివారు వీరు జాలి గుణాన్ని అయితే అధికంగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. దాన ధర్మాలు కూడా వీరు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఏంటంటే పెద్దల పట్ల కూడా వీరు అమితమైన ప్రేమను కలిగి ఉంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు తమ యొక్క కుటుంబ సభ్యులను, తమ యొక్క పిల్లలను, తమ యొక్క భాగస్వామిని అమితంగా ప్రేమిస్తూ ఉంటారు. ప్రేమ గుణాన్ని అయితే వీరు ఎక్కువగా కలిగి ఉంటారు అని చెప్పుకోవచ్చు. ధనుస్సు రాశి వారు ఏంటంటే గతంలో వీరు ఎన్నో సమస్యలను పడ్డారు, ఎన్నో బాధలను పడ్డారు, ఎన్నో నష్టాలను కూడా వీరు ఎదుర్కొన్నారు. ఏ పని చేసినా కలిసి రాలేదు. ఎంత కష్టపడ్డా కానీ మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభించక మీరు ఎంతగానో కృంగిపోయిన సందర్భాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. అయితే ధనుస్సు రాశి వారికి జనవరి 29, 30 తేదీల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా ఉండటం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఈ సమయంలో దైవం యొక్క అనుగ్రహం కూడా మీపై ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు మీ చుట్టూ సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతుంది. మీకు ఈ సమయంలో దైవానుగ్రహం ఎక్కువగా ఉండటం వల్ల ఊహించని అదృష్టం మీకు కలిసి రాబోతుంది. దీనివల్ల మీకు ఎంతో అదృష్టం కలిసి వస్తుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు తొలగిపోతాయి. మీరు ఊహించని విధంగా ధనలాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మీకున్న అప్పుల సమస్యలు తొలగిపోతాయి. మీరు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ 2 రోజులు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. మీ యొక్క వ్యాపారంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారం ఈ సమయంలో మెల్లమెల్లగా అభివృద్ధి బాటల్లో నడుస్తుంది. మీకు తద్వారా అప్పుల సమస్యలు కూడా తొలగిపోతాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీ యొక్క ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. మీకు మంచి ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జీతాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఒక చక్కటి శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీకు ఖచ్చితంగా మీరు కోరుకున్న రంగంలోనే ఉద్యోగం లభిస్తుంది. ఈ 2 రోజుల్లో ధనుస్సు రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలనే పొందుతారు. ఫలితం అనేది నెమ్మదిగా వచ్చినా ఖచ్చితంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. మీ కష్టం అనేది ఊరికనే పోదు. మీరు చేసిన దాన ధర్మాలు, మీరు చేసిన పూజలు వృధాగా పోవు. ఈ 2 రోజులు దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది. తద్వారా మీరు చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా విజయం లభిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా మీకు లభిస్తుంది. ఆర్థిక పరంగా మీకు మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా మీకు డబ్బు చేతికి వస్తుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. స్నేహితులు లేదా బంధువుల నుండి మీకు డబ్బు చేతికి అందుతుంది. మీ యొక్క పాత బాకీలు అనేవి ఈ సమయంలో వసూలు అవుతాయి. మీకు చేతి నిండా పని ఉండటం వల్ల మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే ఖచ్చితంగా లభిస్తుంది. ఈ 2 రోజుల్లో అయితే మీకు 2 పెద్ద శుభవార్తలు వస్తాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో వారికి ఈ సమయంలో ఫోన్ కాల్ వల్ల మంచి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో మీ యొక్క పూర్వీకుల ఆస్తులకు సంబంధించి కూడా ఒక చక్కటి శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజులు మీరు కులదేవత ఆరాధన, శివారాధన ఎక్కువగా చేయండి. ఇంకా మంచి ఫలితాలను పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.